షట్చక్ర విచారం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు. ఇవి సీతారామాంజనేయ సంవాదం తారక యుగంలో ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ తల్లి బోధిస్తుంది షట్చక్ర విచారం. ఈ షట్చక్ర విచారం అనేది ఉపనిషత్తుల్లో యోగోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు కొన్ని ఉపనిషత్తులు యోగ సంబంధంగా ఉండేటువంటి అవి మనకు ఎక్కువగా చాలా తెలియవు. 108 ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వాళ్ళైతే వాటిల్లో తెలుస్తాయన్నమాట. సాధారణంగా ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతిరేయ, బృహదారణ్యక, చాందోగ్యం వరకే పోవటం అవుతుంది. మిగతా ఉపనిషత్తులు అధ్యయనం చేయటం లోపల తక్కువ. అయితే ఈ షట్చక్ర విచారాల గురించి మనకి వాటిల్లో వస్తుందన్నమాట. భగవద్గీత 8వ అధ్యాయంలో భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యంలో అది ఆజ్ఞాచక్రం, భృగుటి మధ్య నుండి ఆజ్ఞాచక్రంగా భగవద్గీతలో సూచాయిగా ఇచ్చాడు, కానీ దాంట్లో అంత విశేషం రాదు. కనుక ఈ షట్చక్ర విచారం మీకు బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధనలో కనబడుతూ ఉంటుంది. అట్లనే వేమన పద్యాలలో కూడా చాలా చోట్ల వేమన ఈ షట్చక్రాల గురించిన ప్రస్తావన చేయటం జరుగుతుంది. ఈ షట్చక్ర విచారం అనేటువంటి అంశాలని సీతారామాంజనేయులో చెప్పినటువంటి యొక్క పద్యాలకి చక్కగా వ్యాఖ్యానం చేయటం జరిగింది. మరి యోగ మార్గంలో పోయేటువంటి వారు షట్చక్రాల గురించినటువంటి యొక్క అంశాలను వాళ్ళు స్పృశిస్తారు. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకాది చక్ర విచారం. మీరు బ్రహ్మంగారి యొక్క పుస్తకాల్లో చూసినట్లయితే ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా ఆ ఫోటో ఉంటుంది. పైనుంచి కింద దాకా మీకు చక్రాలు అట్లా గుండ్రంగా గీసి రేకుల మీద అక్షరాలు కూడా గీసి చూపిస్తారు. అది మూలాధారం ఆ స్థలంలో, స్వాధిష్టానం లింగమునందు, మణిపూరకం నాభియందు, అనాహతం వక్షస్థలమునందు, విశుద్ధం కంఠమునందు, ఆజ్ఞాచక్రం 2 కన్నుల మధ్య భాగమునందు, సహస్రారం నడినెత్తి మీద ఇట్లా చూపించడం జరుగుతుంది. ఇది ఒక భౌతికమైనటువంటి యొక్క విధానాలలో మనకు ఆ షట్చక్ర విచారం చెప్పడం జరుగుతుంది. దీంట్లో విశేషంగా స్వామి గారు ఏంటంటే జ్ఞానతత్వాంశములతో తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి ఒక జ్ఞానాంశాలను బాగా స్వామి అందించడం జరుగుతుంది. వాటిల్లో మొదటి చక్రము మూలాధార చక్రము అని చెప్పనన్నారు. ఆ మూలాధార చక్ర స్థలం అట్లుగా ఉన్న గుదస్థానంబున అని చెప్పి అనటంతో వాయుస్థలమునందు మూలాధార చక్రం ఉన్నది అని చెప్పేసి అనేటువంటి విధానం. మరి మూలాధార చక్రం పాయుస్థలంలో ఉన్నట్లయితే దానికి అధిపతిగా ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామివారిని కూడా అక్కడే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి యొక్క స్మరణ మనసుకు వస్తేనే కొంచెం మనసు బాధపడే భావం ఏర్పడుతుంది. అదేమిటి అబ్బా ఇట్లా చెప్పారు, ఇది తీసుకుపోయి ఎక్కడెక్కడో పెట్టేశారే అని చెప్పని బాధ ఏర్పడుతుంది. అక్కడ అది అభిచారణ వల్ల ఏర్పడిందే కానీ విచారణ చేస్తే మాత్రం మనకు మూలంలో మహాత్ములు చెప్పుకొచ్చింది ఏమిటంటే ఘ్రాణ కారణంబై అన్నారు. మూలాధార చక్రానికి ఘ్రాణ కారణము. ఘ్రాణం అంటే ముక్కు, అదనమాట. ముక్కు స్థలమునందే మూలాధార చక్రానికి అర్థం చెప్పాల్సి వస్తుంది. మనం ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఆ దేవత ఆరాధనకు ముందు వినాయక స్వామిని పూజ చేయటం ఒక ఆచారం ఉన్నది. నువ్వు శివుని పూజ చేయి, విష్ణువుని పూజ చేయి, అమ్మవారిని పూజ చేయి, అయ్యప్ప స్వామిని పూజ చేసిన, ఏ దేవత ఆరాధన చేసుకోవాల్సి వచ్చినా, ఏ కార్యం చేయాల్సి వచ్చినా, ఏ యొక్క వ్రతం చేసుకోవాల్సి వచ్చినా ముందు ఆది పూజ్యుడు గణపతి అని చెప్పాను.
మరి ఎందువల్ల ఆ విధంగా చేయటం జరుగుతుంది అనేటువంటి దానికి కావ్యార్థాలు వేరే ఉన్నాయి అనుకోండి. వాటికి పారమార్థికంగా ఉన్నటువంటి యొక్క అర్థం ఏంటంటే వినాయక స్వామి అని చెప్పన్నప్పుడు ప్రణవస్వరూపుడు, ప్రణవస్వరూపమే వినాయకుడు. వినాయక ఉపనిషత్తు ఒకటి ఉన్నది, దాంట్లో ప్రణవస్వరూపమే వినాయకుడిగా చెప్పటం జరుగుతుందన్నమాట. అందుచేత ప్రణవమును అనుసరించే సకల దేవతలు ఉంటారు. ప్రణవము అని చెప్పన్నప్పుడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నది భగవద్గీత. తస్య వాచక ప్రణవ, తస్య ఆ బ్రహ్మమునకు వాచకమే ప్రణవము అన్నారు. అందుచేత ప్రణవము అన్నప్పుడు బ్రహ్మము, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మము అంటే బ్రహ్మమునకు ప్రణవమును మంత్రంగా చెప్పారు. శ్రీ మహావిష్ణువుకి నమో నారాయణాయ మంత్రంగా చెప్పారు. పరమశివునికి ఓం నమ శివాయ మంత్రంగా చెప్పారు. అమ్మవారికి జగన్మాత్రే నమః అని మంత్రంగా ఆయన చెప్పారు. అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి మంత్రం, ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి మంత్రం. నువ్వు ఏ మంత్రాన్ని చెప్పాల్సి వచ్చినా దానికి ముందు ఏది ఉండాలి? ఓం ఉండాలి. ఓం నమ శివాయ అంటాం, ఓం నమో నారాయణాయ అంటాం, ఓం జగన్మాత్రే. కాబట్టి ఓంకారం ముందు ఉంటుందన్నమాట. ఎందువల్ల అని చెప్పనంటే సమస్త దేవతలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. సమస్త దేవతలు చైతన్యవంతముగా, తేజోవంతముగా, మహిమాన్వితముగా, శక్తివంతముగా అవి ఉన్నారు అని చెప్పనంటే అవన్నీ కూడా దేనివల్ల వచ్చాయి అని చెప్పని పరబ్రహ్మము యొక్క ఆశ్రయం వల్ల వచ్చాయి. పరబ్రహ్మము నుండే సకల శక్తులు రావాల్సి ఉంటుంది. అందువల్ల ఏ ఉపాధైనా కానీ చైతన్యవంతముగా, తేజోవంతముగా, కళావంతముగా, మహిమాన్వితముగా, అష్టసిద్ధులతో ఉన్నదంటే ఆ ఉపాధిలో ఉన్నటువంటివన్నీ కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయం ద్వారా రావాల్సిందే. శివుని యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క విధానము, విష్ణువు యందు మహిమాన్వితమైనటువంటి యొక్క విధానము, అట్లా ఆంజనేయ స్వామి యందు కానీ, దేవి యందు కానీ, ఎవరి యొక్క ఉపాధులు ఎందున్నప్పటికీ కూడా ఉపాధిరహితమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క చైతన్య ఆశ్రయం పొందే అవి వాటి యందు ఆ మహిమలన్నీ కూడా ఏర్పడతాయి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతోర్జితమేవ వా తత్తేవావ అవగచ్చత్వం మమ తేజ అంశ సంభవం. మమ తేజ అన్నాడు. ఆదిత్యానాం మహావిష్ణు, రుద్రానాం శంకరశ్చాస్మి. అందువల్ల ఇవన్నీ ఉపాధులే. శివుడు ఉపాధి, రాముడు ఉపాధి, విష్ణువు ఉపాధి, ఆంజనేయ స్వామి ఉపాధి, నీవు ఒక ఉపాధి, క్షేమ ఉపాధి, దోమ అన్ని ఉపాధులే. మనకు తాత్వికంలో పోతే మనకు భాగవతంలో చెప్పుకొస్తాడు. అంభోజాసనుడాదిగా గల తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండ ప్రోఢ విపుల స్తంభంబునందుండడి స్తంభాంతరగతుడై ఉండుటకు ఏ సందేహము లేదు. నిర్దంబత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అంభోజాసనుడాదిగాగల తృణపర్యంతంబు. అంభోజాసనుడు అంటే అంభోజ ఆసనము, కమల ఆసనం కలిగి బ్రహ్మదేవుడు మొదలు తృణపర్యంతంబు గడ్డిపోస వరకు ఆ బ్రహ్మమే వ్యాపకమై ఉంది. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు గాలి కలడ అంతటా వ్యాపకమే. నీ తాత్వికంలోకి పోతే చెప్పే మూల పదార్థం అదే. ఉపనిషత్తుల్లోకి పో, భాగవతంలో పో, చెప్పేటువంటి విధానం నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మ పదార్థమే సమస్త ఉపాధులకు అధిష్టానమై ఉందన్నమాట. కనుక ఏ ఉపాధికి ఏ యొక్క నామం ఉన్నా నువ్వు ఆ నామాన్ని జపించాల్సి వస్తే బ్రహ్మం యొక్క మంత్రముగు ఓంకారాన్ని ముందు పెట్టుకునే జపించాల్సి. ఎందుకంటే బ్రహ్మ చైతన్యాశ్రయం ద్వారానే మన దేహాలు చైతన్యవంతముగా ఉన్నాయి. బ్రహ్మ చైతన్యం ఆశ్రయం లేకపోతే శ్వాస ఆడదు. శ్వాస ఆడకపోయిందో దేహం శవమై పడిపోయి ఉంటుంది. కాబట్టి ఏ దేహమైనా కానీ గాక బ్రహ్మము యొక్క ఆశ్రయాన్నే పొందాల్సి ఉంటుంది. అది క్షేమదేహం కావచ్చు, పాము దేహం కావచ్చు, మానవ దేహం కావచ్చు, దేవతా దేహాలు కావచ్చు, ఏ దేహాలైనా బ్రహ్మము యొక్క ఆశ్రయం. కాబట్టి ఆ బ్రహ్మాన్ని ముందు పెడతారు. ఆ బ్రహ్మాన్ని ముందు పెట్టి ఓంకారం ముందు పెట్టి మనం వెనకాల నామాన్ని పెట్టి జపిస్తూ ఉంటాం. అందువల్ల చేత
మొదటి పూజ ఎవరికి అని చెప్పానంటే ఎందువల్ల? ప్రణవం బ్రహ్మం మొదటి పూజ. దాన్ని చేసిన తర్వాత మిగతా వాటికి చేయాల్సి వస్తుంది. మొదటి పూజ అనగా వినాయక స్వామి అని చెప్పన్నా. అట్లా మన శరీరంలో ఉన్నటువంటి సకల దేవతలు కూడా నేత్రేంద్రియానికి సూర్యదేవత, శ్రోత్రేంద్రియానికి దిక్కులది దేవత, జహ్వేంద్రియానికి వరుణుడు, గ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, త్వగేంద్రియానికి వాయువ దేవత, మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి చేతరగ్నుడు, అహంకారానికి రుద్రుడు, పాదానికి విష్ణువు, చేతికి ఇంద్రుడు. ఇట్లా మన శరీరములో సకల దేవతల యొక్క నివాసం ఉన్నది. దాన్ని ఆది దైవికము అన్నారు. ఆది భౌతికం గోళకములు, ఆధ్యాత్మికం ఇంద్రియములు, ఆధ్యాత్మికం ఇంద్రియాది దేవతలు. అందుచేత మన శరీరముకు ఈ యొక్క దేహములో సకల దేవతలు కూడా ఉండగా అందరికీ కూడా మొదటి పూజ్యుడుగా ఉన్నటువంటి యొక్క స్థలం మహాకరణము. ఈ మహాకరణమే వినాయకుడు ఉన్నటువంటి యొక్క స్థలం. ఓంకార స్వరూపుడై మహాకరణ రూపముగా ఓం 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 ఓంకార రూపం త్రిహమితి చపరం యత్స్వరూపం తురీయం అన్నాడు. ఓంకార రూపం త్రిహమితి చపరం యత్స్వరూపం తురీయం. తురీయం అంటే నాలుగవ అని అర్థం. మేము తురీయాశ్రమం చేరుకుంటున్నాము అంటారు. అంటే సన్యాసాశ్రమంలోకి పోతున్నాము అని చెప్పని అర్థం వస్తుందన్నమాట. బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమం శీలించాము, వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాము, చివరికి తురీయాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పని అంటారన్నమాట. అందుచేత ఇక్కడ నాలుగవది అంటే తురీయాశ్రమం మహాకారణము. ఈ మహాకారణమే సన్యాసము. మహాకారణంలో ప్రవేశించిన వ్యక్తి సన్యాసాన్ని పొందవలసి ఉంటుంది. అన్నింటినీ సన్యసించవలసి ఉంటుంది. ఇంతకాలముగా నువ్వు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని ఏండ్లుగా, ఇన్ని దేహాల లక్షల కోట్ల యుగాల నుంచి, అనేక దేహాల నుంచి యొక్క దేహాలతో ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నావో ఆ సమస్త ఇంద్రియముల యొక్క ఆ సంఘాతమంతా ఒక్క పెట్టున ఊడిపోయే విధానము, రాలిపోయే విధానం కలిగేది ఎక్కడ అంటే తురీయాశ్రమంలో మాత్రమే వస్తుంది. అది సన్యాసం. సమ్యక్న్యాసం సన్యాసం. భర్తృహరి ఒక పద్యం చెబుతాడు మీకు వైరాగ్య శతకంలో. మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జల. చక్కటి పద్యం వస్తుంది. మాతర్మేదిని, ఓ మేదిని, ఓ తల్లి, అమ్మ భూమాత నమస్కారము అన్నాడు. ఎవరు? భర్తృహరి. అమ్మ భూమాత నమస్కారం. ఎందువల్ల? ఎన్నో లక్షల కోట్ల యుగాలుగా నీ గర్భవాసాన పుట్టాను, నన్ను ధరించావు, భరించావు, వ్యవహరించా. ఇంతకాలంగా నీతో నాకున్నటువంటి యొక్క సాంగత్యం ఉన్నది, అనాదిగా సాగుతూ ఉన్నది. మాతర్మేదిని తాత మారుత, ఓ తాత మారుత అన్నాడు. వాయుదేవుడా నువ్వు తాత ఉన్నాను, అనేక జన్మలుగా ఆదరిస్తూ ఉన్నావు. గాలి లేకుండా జీవిస్తామా? ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ దేహంలో ప్రవేశించి ఉన్నా గాలి మాత్రం ఏమి దామై పుట్టు, చేమై పుట్టు, నల్లై పుట్టు, కోడై పుట్టు, ఇంకేదైనా పుట్టు. కాబట్టి గాలి యొక్క ఆశ్రయం కావాల్సి ఉంటుంది. తాత మారుత, తాతలాగా నన్ను మనవణ చేసుకుని ఎంతో కాలంగా ఆదరించావు. సఖే తేజ, తేజ సకుడవు, స్నేహితుడు. నా శరీరంలో ఉండి నువ్వు రక్షించావు ఇంతకాలం. మన దేహం ఎంత కళావంతంగా ఉందంటే కారణం ఏమిటి? తేజస్సు, అగ్ని ఉన్నది, జఠరాగ్ని ఉంది కాబట్టి జీర్ణం అవుతుంది ఆహారం. మూర్ధాగ్ని, నేత్రాగ్ని, దేహమంతా ఉండే అగ్ని సామాన్య అగ్నిగా ఉంది కాబట్టి మన యొక్క శరీరం మంగళకరంగా తేజవంతంగా ఉన్నది. రక్తం గడ్డ కట్టదు, అవయవాలలో మంచి యాక్టివేషన్ ఉంటుంది. కాబట్టి సఖే తేజ, అగ్నిదేవుడా నీ సహకారముతో కొన్ని వేల జన్మల నుంచి నీ సహకారముతో నేను విశ్వంలో పరిభ్రమిస్తూ వస్తూ ఉన్నాను. సుబంధో జల అన్నాడు. సుబంధో, ఓ బంధు జలమా, నువ్వు సుబంధు కాపాడుతూ ఉన్నావు. ఎప్పుడెప్పుడు నాకు అవసరం పడింది అప్పుడప్పుడల్లా నన్ను ఆశ్రయించి నన్ను కాపాడుతూ ఉన్నావు కాబట్టి సుబంధో జల అని ఈ పంచభూతాలని కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జల.
అని అంటూ ఏమన్నాడు చివరికి ఏం చెప్పానంటే, యుష్మత్సంగ, ఇంతకాలంగా మీ అందరితో కూడా నేను సంగమును పొంది వ్యవహరించాను, అంత్య ప్రణామాంజలి అన్నాడు. ఓ పంచభూతముల్లారా, మీ అందరికీ కూడా అంత్య ప్రణామాంజలి, ఇదే నా తుది నమస్కారము. ఓ పంచభూతాల్లారా, మీ అందరికీ ఇదే నా తుది నమస్కారము. ఏడకపోతున్నావురా, నమస్కారం పెడుతున్నావు? ఏడకపోతావు, ఒక నమస్కారం పెడుతున్నావు. ఇప్పుడు ఎక్కడికి పోయినా నేను లేకుండా లేదు. ఏ దేశానికి పోయినా, ఏ లోకానికి పోయినా ఈ పంచభూతాలలో ఉండాల్సిందే. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశాలు లేకుండా ఎక్కడా లేదు. మరేం నమస్కారం పెడుతున్నావు? అంత్య ప్రణామాంజలి, తుది నమస్కారం అని చెప్పి అంటున్నావు. ఏడకపోబోతున్నావు చెప్పరా, వింటా అని చెప్పి అన్నారు. అప్పుడు ఏమన్నాడు, లీయే పరబ్రహ్మణి, లీయే పరబ్రహ్మణి, పరబ్రహ్మణి లీయే, లయమైపోతున్నాను. మీతో సంబంధాలు నాకేమున్నాయి? ఇంకా పరబ్రహ్మంలో చేరిపోయిన తర్వాత ఇక మీతో నాకున్న సంబంధాలు ఏవి ఇక లేవు అన్నాడు. అందుచేత ఈ పంచభూతముల నుండి తుది నమస్కారం మనం కూడా పెట్టాలా వద్దా? ఇంకా సంబంధాలు పెట్టుకుందామా? వద్దు. లియే పరబ్రహ్మని, ఆ పరబ్రహ్మములో సమస్త పంచభూతములు, ఇంద్రియములు మొత్తం కూడా లయం చేయగలిగితే మనం కూడా పరబ్రహ్మమునందు చేరిపోతాము. కాబట్టి ఈ మనలో ఇంతకాలముగా ఎన్ని జన్మలు, కోటాను కోట్ల జన్మలుగా, కోటాను కోట్ల యుగాలుగా ఏ యొక్క సూక్ష్మదేహంతో, ఇంద్రియాలతో సంబంధం పడి వ్యవహరిస్తూ ఉన్నామో, మనతో వచ్చేది సూక్ష్మదేహమా స్థూలదేహమా? సూక్ష్మదేహం. స్థూలదేహం అనమంటే రాదు. ప్రతి ప్రాణి సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉన్నది. ఆ సూక్ష్మదేహమే పంచభూతములతో నిర్మితమై ఉన్నటువంటి యొక్క వస్తువు అది. కనుక సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క సంస్కారములను ఆధారంగా చేసుకుని మనం స్థూలదేహాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ విధంగా అనాదిగా సాగేటువంటి యొక్క ఈ భవబంధ ప్రవాహం ఏదైతే ఉన్నదో, జన్మ పరంపరల ప్రభావం ఏదైతే ఉన్నదో, ఇవన్నిటి నుంచి విడబడాలి అని చెప్పన్నట్లయితే సన్యాసమును నీవు పొందాలి, సన్యాసివి కావాలి. ఆ సన్యాసాన్ని పొందేటువంటి మొదటి పదం ఏమిటి? స్వామి చెప్పిన గీతలో సర్వసంకల్ప సన్యాసి, మొదటి మెట్టు అన్నమాట. మొదటి మెట్టులో మనస్సులో ఉన్నటువంటి యొక్క పరంపరగా సాగేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి యొక్క వాటి నుంచి నువ్వు విడబడాలి. అది మొదటి సన్యాసము అన్నాడు. ఆ తర్వాత ఏర్పడే దేహేంద్రియాలతో ఏర్పడేటువంటి యొక్క ఎడబాటులు, అది జ్ఞానపరంగా వచ్చేటువంటి యొక్క సన్యాసం. అది తర్వాత నీకు ఈ మార్గం వచ్చిన తర్వాత ఉన్నదే. అక్కడి నుంచి ఆ దేవభూములలో ఆ పరమాత్మే నడుపుతాడు. అక్కడి నుంచి నీ ప్రయత్నం ఎంతవరకు అని చెప్పనంటే, మనస్సులో ఉన్న సంకల్పాల నుండి నువ్వు విడబడటము సన్యాసము. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః, యోగయుక్తః మునిః బ్రహ్మ అచిరేనాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో, మహాబాహో అర్జున, సన్యాసః తు, సన్యాసం అన్నట్లయితే దుఃఖం ఆప్తం, పొందటం చాలా దుఃఖముతో కూడి ఉన్న విధానము అన్నాడు. దేన్ని పొందటానికి? సన్యాసాన్ని పొందటానికి దుఃఖం ఆప్తం, అది పొందటం చాలా దుఃఖకరము అన్నాడు. అయోగతః, యోగాభ్యాసం చేయకపోతే అర్థం. అయోగతః, యోగతః అయోగతః, యోగాభ్యాసము లేకుండా నువ్వు సన్యాసాన్ని పొందటం నీకు సాధ్యం కాదు. యోగయుక్తః మునిః బ్రహ్మ, యోగయుక్తః, యోగముతో కూడి ఉన్నటువంటి వాడు ముని, అచిరేణ బ్రహ్మం అధిగచ్చతి, అచిరకాలంలో బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడు. ఆ బ్రహ్మప్రాప్తిని పొందటమే సన్యాసము. ఎందువల్ల అంటే ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని మనం పొందినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడా జడమైపోతాయి. అన్నీ కూడా జడమైతేనే లభించేటువంటిది బ్రాహ్మీ సంబంధ స్థితి.
నువ్వు సుషుప్తి అవస్థను పొందాలన్నా అన్నింటితో ఉన్న సంబంధం నుంచి విడబడాలి. కనీసం యోగ సమాధి విషయం పక్కన పెట్టేయి, నువ్వు సుషుప్తిని పొందాలని చెప్పినన్నా వాటితో ఉన్న సంబంధాల నుంచి నువ్వు విడబడాలి. ఇంద్రియ వ్యాపారం, మనో వ్యాపారం, విషయ వ్యాపారం ఇవన్నీ పెట్టుకుని సుషుప్త అవస్థను పొందుతావా? కాబట్టి సుషుప్తి అవస్థను పొందాలని చెప్పన్నప్పటికీ కూడా అక్కడ మనస్సు పనిచేయకూడదు, బుద్ధి పనిచేయకూడదు, తెలివి, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ఆలోచనలు ఇవన్నీ కూడా మొత్తం ఉపశమిస్తేనే నీకు సుషుప్తి అవస్థ వస్తుంది. అదే ప్రకారముగా నీకు యోగ సమాధి రావాలని చెప్పన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉపశమిస్తేనే యోగ సమాధి సిద్ధిస్తుంది. కనుక వాటన్నిటి నుంచి విడబడటము అనేటువంటి విధానమే సన్యాసము అన్నారు. సరే, లోకంలో సన్యాసం తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు త్యాగమూర్తులుగా భావించవచ్చు, మహాత్ములుగా నమస్కారం చేయవచ్చు. ఆ భావితే పక్కన పెట్టేయండి, మనం వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం మనకేం అవసరం లేదు. శాస్త్రపరంగా చెప్పుకోవాల్సి వస్తే దేహేంద్రియ సంఘాతం నుంచి విడబడు అంటుంది భగవద్గీత. సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. సంనియమ్య ఇంద్రియగ్రామం అని పాట పరమాత్మ పాడాడు. ఇంద్రియగ్రామం అది సముదాయం ఉన్నది. ఆ సముదాయం అంతటినీ కూడా నీవు సంనియమ్య బాగుగా నియమించు, లయింపచెయ్యి. అందుచేత ఈ ప్రకారంగా ఇంతకాలముగా మనం దేహేంద్రియములతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క మనము బ్రహ్మముతో సంబంధం పడాలి అని చెప్పి అనుకున్నట్లయితే, ఇంతకాలముగా దేహముతో, దేహ సంబంధ వ్యవహారముతో, ఇంద్రియాలతో, మనసుతో, మనో సంబంధ వ్యాపారముతో, ఇంద్రియ సంబంధ వ్యాపారముతో, విషయాలతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క నీవు బ్రహ్మముతో సంబంధం పడాలని చెప్పి అన్నట్లయితే దానికి ఆది పూజ్యుడై ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామినే పూజించాల్సి ఉంటుంది. ఆది పూజ్యుడై ఉన్నటువంటి యొక్క విఘ్నేశ్వర స్వామినే పూజించాల్సి ఉంటుంది. అయితే ఆ వినాయక స్వామి ఎక్కడ ఉన్నాడు అనే మాట చెప్పాల్సి వస్తే మూలాధారం అన్నప్పుడు ఆ మూలాధారం గుదస్థానంబున అన్న చోటకు పోకూడదు, గ్రాణ కారణంబై అన్న చోటికి రావాలి. అక్కడ వినాయక స్వామి ఉన్నాడు. వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిప అప్యేకదంత హేరంబ లంబోదర గజాననాహ అని అమరకోశంలో చెప్పుకొస్తారు. వినాయక స్వామి యొక్క పేర్లు చెప్పుకొస్తారు. మరి వినాయక విఘ్నరాజ ఏ విఘ్నం లేకుండా చేసేటువంటి వాడు వినాయకుడు. ఆయన నాయకత్వం ఎవరు వహించేది లేదు, అందరికీ నాయకుడు ఆయనే. వినాయక అంటే ఏ నాయకత్వం ఆయన యందు వర్తింపబడదు, ఆయనే సమస్త దేవతలకి ఆయనే నాయకుడు అని చెప్పన్నప్పుడు ఈ మహాకారణం అనేటువంటిది ఉన్నదే, ఆ మహాకారణమైనటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి పరబ్రహ్మముగా చెప్పేటువంటి ఆ మహాకారణమే సమస్త దేవతలకు కూడా మూలము. సమస్త దేవతలకు మూలం అదే. కాబట్టి అతను ఆ శుద్ధ బ్రహ్మం అనగా ఆ శుద్ధ బ్రహ్మము యొక్క అనుగుణ్యమై అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపాన్ని మహాకారణం అన్నారు. దానిని దేవి అన్నారు, శుద్ధ సాత్విక ప్రకృతి అని చెప్పి అన్నారు. మహిషాసురుని చంపటానికి దేవతలందరూ కూడా యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేస్తే వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ముక్కుపోయినాయి, ఇరిగిపోయినాయి, వాడిని ఏం చేయలేకపోయారు. మీరు గమనించండి ఆ కథలో. అప్పుడు చివరికి ఏం చేశారని చెప్పానంటే ఈ యొక్క దేవతల శక్తి అంతా కూడా ఘనీభవింపజేశారు. దేవతలో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా ఒక ఘనీభవింపగా ఒక మహత్తరమైనటువంటి శక్తిగా ఆవిర్భావమైంది. ఆ మహత్తరమై ఉన్నటువంటి యొక్క ఆ శక్తికి తమ చేతులలో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఆ శక్తికి వీళ్ళు సమర్పిస్తారు. అప్పుడు ఆ శక్తి యొక్క ఆధారంతో మహిషాసురుని చంపడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఆ కథలో వచ్చే విషయం అంతే. ఎప్పుడైతే నీ మనసును శ్వాస వెంబటి పెట్టి ధ్యానంలో ప్రవేశించినప్పుడు సమస్త ఇంద్రియములన్నీ కూడా జడమవుతూ ఉంటాయి.
ఆ జడమైనప్పుడు నీలో ఆ యొక్క తురియములో ఆ మహత్తర శక్తి ఘనీభవిస్తుంది. ఆ మహత్తర శక్తి ఘనీభవించినప్పుడు అనాదిగా ఉన్నటువంటి ఏ యొక్క అజ్ఞానము రూపుదాల్చి ఏ అహంకారం బలపడి ఉన్నదో, అహంకారాత్మికమై ఉన్నటువంటి అజ్ఞానాన్ని సంతరింపజేసుకొని అనాదిగా ఉన్నటువంటి యొక్క మహిషాసురుడు అనేటువంటి ఆ తమస్సుతో కూడిన అహంకారుడు ఆ యొక్క జ్ఞానశక్తి ద్వారా, తురీయ యోగ సమాధి శక్తి ద్వారానే వాడు అంతరించే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు వ్యవహారంలో ఉండి ఇంద్రియములతో సంబంధం పడి ఇంద్రియములతో పోరాటం చేసినంతకాలం వాడు సురక్షితంగానే ఉంటాడు. కాబట్టి దేహ సంబంధ వ్యవహారము, ఇంద్రియ సంబంధ వ్యవహారము, విషయ సంబంధ వ్యవహారములు కలిగి ఉన్నంతకాలం లోన ఉన్నటువంటి అజ్ఞానమును సంతరించుకుని ఏ యొక్క మూల అహంకారముగా ఉన్నదో అట్టి అహంకారం అంతరించే అవకాశమే లేదు. అయితే ఇంద్రియములలో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా ఘనీభవించాలని చెప్పానంటే ఆ ఇంద్రియములన్నీ కూడా జడం కావాలి. జడం కాగలిగితే అప్పుడు నీలో ఆ యొక్క సోహంభావ ధ్యానంలో పోయినప్పుడు మహాకారణ శక్తి ఘనీభవిస్తుంది. కాబట్టి ఆ శక్తి యొక్క ఆశ్రయంతో ఈ యొక్క అనాదిగా ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ వినాయకుడు అనేటువంటి యొక్క ఆది పూజ్యుడిగా చెప్పేటువంటి యొక్క స్వరూపం ఏంటంటే మహాకారణము అని చెప్పని, అట్టి ఆ మహాకారణానికి మూలమై ఉన్నటువంటి యొక్క స్థలం గ్రాణ స్థలము అని చెప్పని, ఈ గ్రాణ స్థలమునందే మనం ఆది పూజ్యుడై ఉన్నటువంటి యొక్క భగవంతునికి పూజించాల్సి ఉంటుంది. ఇది బ్రహ్మస్థలం కావచ్చు, విష్ణు స్థలం కావచ్చు, రుద్రస్థలం కావచ్చు, రుద్రపీఠం కావచ్చు, విష్ణుపీఠం కావచ్చు, విష్ణుపీఠం కావచ్చు, ఇవన్నీ ఏమో ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటికీ మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఏంటని చెప్పానంటే మహాకారణము, తురీయము. ఓంకార రూపం త్రయమితి చపరం యత్స్వరూపం. అన్ని ఇంద్రియాలు వ్యవహార యోగ్యత్వం కలగజేసింది, అన్ని దేహాలకు వ్యవహారత్వం సిద్ధింపజేసింది మహాకారణం. కాబట్టి ఆ మహాకారణం అది సమస్తానికి నాయకుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆ మహాకారణానికి నాయకత్వంగా చెప్పాల్సి వస్తే, ఆ మహాకారణానికి నాయకత్వంగా చెప్పాల్సి వస్తే శుద్ధ బ్రహ్మం చెప్పాల్సి ఉంటుంది. ఆ శుద్ధ బ్రహ్మమే పరబ్రహ్మముగా భాషిస్తూ ఉన్నది. ఉపాధి భావాన్ని బట్టి ఆ శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మం అని చెప్పనే భావంతో పిలువబడుతూ ఉన్నది. ఆ శబల బ్రహ్మాత్మిక స్థలంలో మహాకారణాన్ని చెప్పినప్పుడు, కాబట్టి ఆ మహాకారణమే సమస్త జడాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహాలకు కానీ ఇంద్రియాలకు కానీ అదే నాయకుడు. ఆయన యొక్క ఆశ్రయంతోనే పనిచేస్తూ ఉన్నాయి. ఆయనకు నాయకత్వం వహించే విధానం లోకంలో ఏ యొక్క దేవతామూర్తికి, ఏ ఇంద్రియానికి, ఏ యొక్క వస్తువుకి లేదు. ఈ విశ్వమంతా కూడా జడత్వమే కలిగి ఉన్నది. ఆ జడత్వికమై ఉన్నటువంటివన్నీ కూడా చైతన్యవంతములుగా పనిచేస్తూ ఉన్నవి. ఇది జడమే, ఇది జడమే, ఇది జడమే, ఇది జడమే, అన్ని జడాలే. వీటిల్లో మాట్లాడలేవు, వినలేవు, తినలేవు, కనలేవు, రాలేవు, పోలేవు, ఏమి చేయలేవు. విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా పృథివీ సంబంధమై ఉన్నవి కావచ్చు, జల సంబంధమై ఉన్నవి కావచ్చు, అగ్ని సంబంధమై ఉన్నవి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాట్లాడలేవు, తినలేవు, వ్యవహరించలేవు, రాలేవు, పోలేవు, ఏవి చేయలేవు. మరి ఈ దేహం చేస్తుంది, ఆ దేహం చేస్తుందని చెప్పనంటే ఇవి పంచభూతాత్మిక వస్తువులే అయినప్పటికి కూడా ఇది చేయలేనటువంటిది, ఇది చేయలేనటువంటిది ఈ దేహం చేస్తుంది, ఈ దేహం చేస్తుంది. కారణం ఏమిటని చెప్పానంటే ఈ దేహాలలో సూక్ష్మదేహం ఉన్నది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాలు ఈ ఉపాధుల్లో ఉన్నాయి. ఈ ఉపాధులు అది లేదు, ఈ ఉపాధులు అది లేదు, ఈ ఉపాధులు అది లేదు. కాబట్టి జడాత్మికములై ఉన్నవి. ఇది ఎట్లానో ఇది కూడా అంతే, అది ఆ దేహం కూడా అంతే. ఎప్పుడు ఆ సూక్ష్మదేహం పక్కకు పోయిందనుకో, సూక్ష్మదేహం పక్కకు పోయిందనుకో, ఈ చేసా పెట్టండి, ఆ బాడీ పెట్టండి, రెండు గోళకాత్మికమై ఉన్నప్పటికీ కూడా దాంట్లో వ్యావహారిక విధానం దాంట్లో లేదు. కారణం ఏంటంటే సూక్ష్మదేహం విడబడింది కాబట్టి. అందుచేత స్థూలదేహం ప్రవేశించి ఉన్నది కాబట్టి సూక్ష్మదేహ వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి దీనికి లేని వ్యవహారం ఈ బాడీకి లభ్యమయ్యింది.
కాబట్టి ఈ దేహం వ్యవహరించిన సూక్ష్మ దేహం వ్యవహరించిన, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహం వ్యవహరించిన, గోళకాత్మికమై ఉన్న స్థూల దేహం వ్యవహరించిన ఏమిటయ్యా మూలం అని చెప్పనంటే పరబ్రహ్మము. వినాయక విఘ్నరాజ, సమస్త విఘ్నాలని తొలగించేటువంటి వాడు వినాయకుడు. వినాయక విఘ్న రాజ, అనాత్మ వస్తువులు కలగజేసేటువంటి ఏ విఘ్నాలైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగింప చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక మహాకారణమునందు మాత్రమే ఉన్నాయి. దానివల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా దేహం బాగుపడుతుంది, మానసిక ప్రశాంతతగా సూక్ష్మదేహం వస్తుంది. నిర్మలమై, నిశ్చలమై, శుద్ధమై, ప్రశాంతమై, శుద్ధ సాత్వికమై, తన ఇంద్రియములు తన అధీనంలో ఉంటాయి, మనస్సు తన అధీనంలో, బుద్ధి తన అధీనంలో. విఘ్నరాజ, సమస్త అన్నీ కూడా ఆయన యొక్క తత్వాన్ని ఆశ్రయించగలిగితే మన శరీరంలో ఏవైతే మనకు ఇబ్బంది కలగజేసేటువంటివి ఉన్నాయో మొత్తం కూడా దాని నుంచి తొలగింపజేయబడతాయి. సూక్ష్మదేహములో ఉన్నవి కావచ్చు, స్థూల దేహములో ఉన్నవి కావచ్చు, రుగ్మత సంబంధమై ఉన్న స్థూల దేహములో ఉన్నవి కావచ్చు, సూక్ష్మదేహములో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరి గుణాలైతే వాటి యొక్క ప్రకోపములకు కావచ్చు, ఇంద్రియములలో ఉన్నటువంటి యొక్క చాంచల్య స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అన్నిటినీ కూడా తొలగింపజేయగలిగేటువంటి యొక్క విధానం ఒక మహాకారణమును ఆశ్రయించి ఉన్నటువంటి వానికి మాత్రమే అవన్నీ సిద్ధిస్తాయి. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. లోనికి పోయేటువంటి యొక్క శ్వాస హకారము అన్నాం, బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాస సకారము అన్నాం. లోనికి పోయిన శ్వాస పరమాత్మ లీనమవుతుంది, అది హకారం బ్రహ్మం. బయటికి వచ్చేటువంటి యొక్క శ్వాస ప్రకృతిని చేరుతుంది, కాబట్టి సకారం. ప్రకృతి సకారాత్మికము పార్వతి, హకారాత్మికము పరమశివుడు. ఈ రెండింటి యొక్క కలయికయే అర్ధనారీశ్వరత్వము. శివుడు పార్వతి ఇద్దరు కూడా కలిసిపోయి ఉంటారు, అది అర్ధనారీశ్వరత్వము. చూశారా? త్రైగుణ్యాతీత నీలం, త్రైగుణ్యములకు అతీతమై ఉన్నటువంటి యొక్క మహాకారణము. సాత్వికము, రజోగుణము, తమోగుణము. ఆపోస్థలం స్థూలదేహము జాగ్రత్త అవస్థ సాత్వికము, ఆకాశస్థలము సూక్ష్మదేహము స్వప్నావస్థ రజోగుణము, అగ్నిస్థలము కారణదేహము సుషిప్తి అవస్థ అజ్ఞానం తమోగుణము. కాబట్టి 3 గుణాలు అన్నమాట. ఈ 3 గుణములకు అతీతముగా ఉన్నటువంటిది ఏ మహాకారణము, త్రిగుణ సామ్యావస్థ. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు 3 గుణాలతో సంబంధం పడి ఉన్నాడు. 3 గుణాలతో సంబంధం పడి ఉన్నటువంటి విధానం జీవత్వము, 3 గుణాలకు అతీతమై ఉన్నటువంటిది మహాకారణము. కాబట్టి ఈ యొక్క కారణదేహములో ఉన్నటువంటి యొక్క జీవుడు ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో సంబంధం పడతాడు, గోళకాత్మికమై ఉన్న స్థూల దేహంతో సంబంధం పడతాడు. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడి జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నావస్థను పొందుతూ ఉన్నాడు. కానీ స్వతసిద్ధంగా ఉన్న స్థలం ఏమిటి? కారణదేహం. అక్కడే ఉంటాడు. ఒకవేళ స్థూలదేహం లేదు, జీవుడు ఉన్నాడా? ఒకవేళ సూక్ష్మదేహం లేదు, జీవుడు ఉన్నాడా? ఎందువల్ల ఉన్నాడు? స్థూలదేహ ఉపాధి పోయింది. ఎప్పుడు? ప్రారంధం అయిపోయిందా అంటే స్థూలదేహ ఉపాధి పోయింది, అయినా వాడు ఉంటాడు. ఒకవేళ సూక్ష్మదేహం కూడా జడమయ్యింది, అయినా వాడు ఉంటాడు. సుషిప్తి అవస్థలో లయమైపో జడం కావటం వల్ల సుషిప్తి అవస్థలో సూక్ష్మదేహం జడమైనా వాడు ఉంటాడు. కనుక అజ్ఞానమే అతనికి మూలస్థలం. అది మాత్రం పోదు. ఎందువల్ల పోదు అని చెప్పనంటే వాడు అక్కడ ఉన్నటువంటి అతడు సూక్ష్మదేహం వైపుకు వస్తూ ఉన్నాడు, స్థూలదేహం వైపుకు వస్తున్నాడే కానీ అక్కడి నుంచి ఇటు రావటం వల్ల మహాకారణం వైపుకి ఆయన రావటం. మహాకారణం వైపుకు వస్తే తన ఉనికిని కోల్పోతాడు, స్వరూపములో చేరిపోతాడు. అందుచేత కారణస్థలము నుంచి ఈ మహాకారణం వైపుకి తిప్పాలని చెప్పనంటే అది మనకి సమస్య కూర్చున్నది.
అదే కారణదేహ స్థలం ఉన్నటువంటి యొక్క వాడిని ఆ స్వప్న సూక్ష్మ దేహం వైపుకు తిప్పాలంటే, స్థూల దేహం వైపుకు తిప్పాలంటే మాత్రం స్వాభావికం అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇటు రావటంలో పెద్ద సమస్యాత్మకమేమి లేదు. కనుక కారణదేహంగా ఉన్నటువంటి యొక్క అతనిని మహాకారణం వైపుకి, తురియం వైపుకి, 4వ స్థలం వైపుకి, ఎగువ స్థలం, దీన్ని ఊర్ధ్వము అన్నారు. ఊర్ధ్వమూలం, అధశాఖం, శాఖలు కింద ఉన్నాయి. ఊర్ధ్వమూలం, అందుచేత మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాబట్టి ఆ మూలమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం వైపుకు తిప్పాలి, మనం పోవాలి అన్నట్లయితే కారణస్థ ఆ జీవుడి విధానాన్ని మహాకారణం కాడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అయితే మహాకారణంలో కూర్చోబెట్టాలి అని చెప్పన్నట్లయితే అంత లెక్క పోయేటువంటి యొక్క గమన విధానం లేదు. కాబట్టి ఆ మహాకారణమే స్థూలమై శ్వాసరూపముగా సంచార యోగ్యంగా ఉన్నది. కాబట్టి కనుక తురియ స్థలంలో పెట్టాలని చెప్పన్నట్లయితే అది తీసుకుపోయి అక్కడ పెట్టే అవకాశంగా లేదు. కనుక అతనిని ఆ మహాకారణం యొక్క అనుసంధానం కలిగి, మహాకారణమే స్థూలాకారం కలిగి ఏ హంస అయితే ఉన్నదో ఆ హంస యందు కనీసం పెట్టినా అతడు మహాకారణ స్థలం వైపుకి పయనిస్తాడు, యోగ సమాధిని పొందుతాడు. కాబట్టి ఏంటంటే ఈ అజ్ఞానంతో సంతరింపజేసుకుని, కర్మవాసనలతో సంతరింపజేసుకుని ఇంతకాలముగా ఈ బహిర్ముఖంగా పయనిస్తూ పోయేటువంటి యొక్క విడిని ఆ అంతర్ముఖం చేసి మహాకారణం వైపుకి 4వ స్థలంలోకి, 4వ స్థలంలోకి, 3వ స్థలంలో ఉన్న వాడు, 3వ స్థలంలో చేరి ఉన్నటువంటి యొక్క వాడిని 4వ స్థలంలోకి చేర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి పడుతున్నటువంటి తెప్పలు, బాధలు. కానీ ఆ 3వ స్థలంలో ఉన్నటువంటి వాడిని 2వ స్థలంలోకి, 3వ స్థలంలోకి ఇటు రావటం అంటే మాత్రం చాలా సులభం అయిపోయింది ఏమి. కానీ అక్కడి నుంచి 4వ స్థలంలో తెచ్చిపెట్టడానికి ఎంత శ్రమ అని చెప్పానంటే అర్జునుడు కూడా నా వల్ల కావటం లేదయ్యా, ఏం చేయమంటావు అని చెప్పి అడిగాడు. దాని పరమాత్మ కూడా అసంశయం మహాబాహో, సంశయం లేదే, నువ్వు చెప్పిన మాటల్లో వాస్తవమే అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు, ఆయనకి ఈ అనుభవం బహుశా ఉండొచ్చేమో, లేదు కాదు, లేకపోతే ఏదో చెబుతాడు. అసంశయం మహాబాహో అన్నాడు. మరి ఏం చేయాలి? అభ్యాసినతు కౌంతేయ, చేయి అభ్యాసం. కింద పడ్డావా మళ్ళా లెగు, పైకి లెగు అనేటువంటి విధానం. అందుచేత ప్రకృతి వరవడిగలిగి అనాదిగా సాగిపోయేటువంటి ఒక దానిని మనం అడ్డుకట్ట చేసి దానిని ఎగువకు లాక్కుపోయేటువంటి ప్రయత్నంలో చేరిన భాగమే ఈ ప్రయత్నము అని చెప్పని. అందుచేత ఈ మహాకారణ స్థలములో ఉన్నటువంటి ఈ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటిది వినాయకుడు. అతడు తురియం, త్రైగుణ్యాతీత నీలం, త్రైగుణ్య అతీత, త్రిగుణములకు అతీతము. ఇది శుద్ధ సాత్విక గుణము అన్నాం. సాత్విక, రాజసిక, తామసిక, శుద్ధ సాత్వికము అన్నాం. శుద్ధ సాత్వికము అని ఎందుకు అన్నాం? అది రజోగుణ తమోగుణ సంబంధం లేకుండా ఉన్నది కాబట్టి దానిని శుద్ధ సాత్వికము అని చెప్పి అన్నాం. త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే, యోగ ఇంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణ. యోగీంద్ర బ్రహ్మరంధ్రే, ఆయన ఉన్నది ఎక్కడ అని చెప్పనంటే బ్రహ్మరంధ్రము. దాన్ని సుషుమ్మున ద్వారాన్నే బ్రహ్మరంధ్రము అంటారు. ఇంద్రయోని అన్నారు, సుషుమ్మున ద్వారము అన్నారు, భృగుటి మధ్య ప్రదేశము అన్నారు. ఆ బ్రహ్మరంధ్రములో ఉన్నటువంటి మహాకరణ స్వరూపుడగు విఘ్నేశ్వరుడు అక్కడే చెప్పాలి, కానీ తీసుకువచ్చి ఎక్కడో ఆయన్ని పెట్టకూడదు. ఆ విధంగా సకల దేవతలకు మూలమై ఉన్నటువంటి, సమస్త శరీరాలకు ఆధారమై ఉన్నటువంటి, సమస్త ఇంద్రియములకు అధిష్టానమై ఉన్నటువంటి, సమస్త విశ్వానిని నడిపేటువంటి మహాకారణమైతే ఉన్నదో ఆ మహాకారణస్థ వినాయకునకు 2 భార్యలు. ఎవరు? సిద్ధి బుద్ధి అనేటువంటి 2 భార్యలు.
నువ్వు సిద్ధిని పొందాలంటే వినాయకుడినే ఆశ్రయించాలి. సిద్ధి అంటే యోగ సిద్ధి, బ్రాహ్మీ సంబంధ సిద్ధిని పొందాలంటే హంసనే మహాకారణాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. సిద్ధి మరొకటి బుద్ధి, నీకు లభించేటువంటి యొక్క బుద్ధి విధానం. ఈ యొక్క మనలో ఉన్నటువంటి అంతఃకరణం జ్ఞానేంద్రియాలతో సంబంధం పడి శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ ప్రపంచంలో సంచరించేంతకాలం అది దానిని మనస్సే అంటాం. ఇంద్రియములతో సంబంధం పడి ఉన్నంత వరకు అది మనస్సే. ఎందువల్ల అని చెప్పనంటే మలినాంతఃకరణం మనస్సు. కనుక ఇంద్రియములతో సంబంధం పడి శబ్దాది విషయాలలో మునిగిపోతుంది కాబట్టి మలినమైపోతుంది. అంతంత అవిద్య వస్తుంది, అంతంత మలినమైపోతుంది. కాబట్టి దాన్ని మనస్సు అని చెప్పి అన్నాం. శుద్ధ అంతఃకరణం బుద్ధి, మలిన అంతఃకరణం మనస్సు. హంస మార్గంలో పయనించే అంతఃకరణం బుద్ధి, ఇంద్రియముల వెంబటే పయనించేటువంటి యొక్క అంతఃకరణం మనస్సు. నివృత్తి మార్గం వైపుకు తీసుకుపోయేది బుద్ధి, ప్రవృత్తి మార్గం వైపుకు తీసుకుపోయేది మనస్సు. మోక్షం వైపుకు తీసుకుపోయేది బుద్ధి, బంధం వైపుకు తీసుకుపోయేది మనస్సు. పరమశాంతిని పొందింపజేసేది బుద్ధి, అశాంతిని పొందింపజేసేది మనస్సు. మోక్షమును చేర్చేది బుద్ధి, బంధంలో పడవేసేది మనస్సు. అందుచేత ఆ బుద్ధి స్థాయి రావాలంటే ఈ మనస్సుగా ఉన్నటువంటి దానికి బుద్ధి స్థాయి రావాలంటే హంసతోనే జోడించాలి. కాబట్టి హంసతో జోడిస్తేనే బుద్ధి స్థాయి వస్తుంది. కనుక ఆ హంస స్థలంలో ఉన్నటువంటి వినాయకునకు బుద్ధి భార్యగా ఉన్నది. అందుచేత సిద్ధి అక్కడే ఉన్నది, బుద్ధి అక్కడే ఉన్నది. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. ఎప్పుడైతే సిద్ధిని పొందావో అదే నీకు జన్మకు క్షేమము. ఇంకో క్షేమం అనేది ఇంకేం లేదు. ఎన్నో ఉన్నాయండి. క్షేమంగా ఉన్నానంటారు. నువ్వు క్షేమంగా ఉన్నావా? మేము క్షేమంగా ఉన్నాము. ఇది చెప్పుకోవాలి కాబట్టి మర్యాదపూర్వకంగా చెప్పుకుంటున్నామే కానీ నిజమైనటువంటి క్షేమం అది కాదు. ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడే క్షేమంగా ఉన్నట్లు. క్షేమంగా ఉన్నావా అంటే నేను యోగాభ్యాసం చేస్తూ ఉన్నా, నా మనస్సు నిశ్చలమైంది, నిర్మలమైంది, అంతర్ముఖమైంది. ఆ మనస్సు శ్వాస రెండు కూడా బ్రహ్మంలో విలీనం చెందుతూ ఉన్నాయి. కాబట్టి క్షేమంగా ఉన్నాను అని చెప్పుకోవాలి. కానీ నాకు ఇన్ని ఫ్లాట్లు వచ్చాయి, ఇన్ని భూములు వచ్చాయి, ఇన్ని బిల్డింగ్లు వచ్చాయి, ఇన్ని బ్యాంకుల్లో బ్యాలెన్సులు కూడుకున్నాము కాబట్టి క్షేమంగా ఉన్నా అని చెప్పి అనుకోవటానికి లేదు. అవి నీవు కావు, విశ్వ పదార్థాలు అవన్నీ కూడా. ఈ పూట నీ పేరు ఉంటుంది, రేపు ఇంకొకటి పేరు ఉంటుంది, ఆ తర్వాత ఇంకోటి పేరు ఉంటుంది. పేర్లు మారుతూ ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఏం కాబట్టి సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. లాభం అంటే ఆత్మజ్ఞానం పొందే విధానమే లాభం. ఎన్నో అనుకుంటాం జీవితం లాభం 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 అన్ని గోపల్లోకి పోయాయి ఈ లాభాలన్నీ కూడా. పరమాత్మ గీతలో ఏమన్నాడు? ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏమన్నాడు? ఎం లబ్ధ్వా ఏ లాభమును పొందిన తర్వాత, ఏ బ్రహ్మమును పొందిన తర్వాత మరొక దానిని లాభముగా భావించవో ఆ లాభమే బ్రహ్మైక్య లాభం అని చెప్పని స్వయంగా పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తాడు. అందుచేత ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క వినాయక స్వామికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి. నువ్వు సిద్ధిని పొందాలంటే ఇక్కడికే రావాలి, బుద్ధిని సంపాదించుకోవాలంటే ఇక్కడికే రావాలి. సిద్ధి వల్ల క్షేమం కలుగుతుంది, బుద్ధి వల్ల ఆత్మలాభం కలుగుతుంది. కాబట్టి వాటి యొక్క సంబంధ అర్థములు ఈ మహాకారణంలో చెప్పాలి కానీ ఇంకో చోటకు పోయి చెప్పటానికి అవకాశాలు లేవు. అందుచేత మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి అన్నాం. అట్టి వినాయక స్వామిని మనం ఆది పూజ్యుడిగా భావించే లోకమంతా కూడా ఆ మహాత్ముడిని ఆరాధన చేస్తూ ఉన్నది. ఈ ఆరాధన చేసేటువంటి యొక్క ఆ స్వామికి ఎన్నో పత్రాలు సమర్పించుకోవటం,
జరుగుతూ ఉంటుంది. అన్నింటికంటే కూడా ప్రధానముగా సమర్పించుకునేటువంటి యొక్క వస్తువు ఏంటని చెప్పనంటే గరిక పూజను వినాయక స్వామికి విశేషముగా అర్పించే విధానం ఏర్పడుతుంది. ఈ గరిక పూజా విధాన సంబంధ విషయం మనకి తైత్రీయ ఉపనిషత్తు 6వ ప్రశ్నంలో ఆ మంత్రాలు వస్తాయి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని ఖాండాత్ ప్రరోహంతి పరుష పరిహి ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ అంటారు. ఈ రెండు కూడా గరిక సంబంధ మంత్రాలు అన్నమాట. చాలామంది గరిక తీసుకున్నప్పుడు ఈ మంత్రాలనే చెప్తారు. ఓ పవిత్రమైనటువంటి భావన పొందటానికి చెప్తారు. ఆ గరికను పవిత్రంగా భావిస్తూ ఉన్నారు. ఏదయ్యా గరిక అని చెప్పి అన్నప్పుడు ఖాండాత్ ప్రరోహతి రోహతి అంటే మొలవటం. రోహతి అంటే మొలవటం అన్నమాట. ఖాండాత్ కాండములుగా అది మొలుస్తూ ఉంటుంది అని చెప్పని అన్నాడు. కనుక మనం లోకంలో చూసినా వాటి కాండాలు అంటాయి. గరిక చూస్తే పోయే కొద్దీ ఇక కాండాలుగా ఉంటుందన్నమాట. అది మనకి భౌతికంగా చెప్పేటువంటి అర్థం. ఇక పారమార్థికంగా అర్థం చెప్పుకోవాల్సి వస్తే మన శరీరంలో కలిగేటువంటి ఈ యొక్క హంస అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటిదియే గరిక. కాండాత్ ఎన్ని కాండములతో బహికుంభకము అంతఃకుంభకములతో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క ఈ శ్వాసయే గరిక అన్నారు. ఖాండాత్ ప్రరోహంతి మొలుస్తూనే ఉంటుందే కానీ దానికి ఎడతెంపు అనేటువంటిది లేదు. రోహతి పరుష పరిహి ఇంకెట్లా ఉన్నది అని చెప్పనంటే పరుష అంటే ప్రతి వాక్యం కూడా వాక్యములు ఇవి ఏ పరుష అంటారు. పరుష అంటే వాక్యములు అనగా మన యొక్క ఆపోస్థలం నుంచి యొక్క శబ్దాలు అయితే వస్తూ ఉన్నాయో ఆ శబ్దాలలో ఆ గరిక పరి చుట్టుకుని ఉందన్నమాట. పరి అని చెప్పనంటే చుట్టుకొని ఉండటం అని చెప్పి అర్థం. పరి అంటే చుట్టుకుని ఉన్నది. నువ్వు ఏ మాట మాట్లాడాలి అనుకున్నా కూడా శ్వాస అనేటువంటిది చుట్టుకుంటేనే ఆ శబ్దం బయటికి వస్తుంది. శ్వాస యొక్క సహాయం లేకుండా మాటలు మాట్లాడే అవకాశం అని చెప్పని లేదు. ఒకవేళ నీవు కనుక ప్రయోగాత్మకంగా కనుక చూసినట్లయితే ఆ శ్వాసను నువ్వు బయటకు వదులుతూ మాట్లాడతావా? ఒక పక్క శ్వాస వదులుతూ ముక్కు ద్వారా వదులుతూ ఉండాలి, నోటితో మాట్లాడరా. ఒకవేళ ఆ శ్వాస నువ్వు లోనకి పీలుస్తూ ఉండి మాట్లాడతాయి అయ్యి మాట్లాడరావు. ఏ శ్వాస అయితే పూరకమై లోపలికి పోతుందో ఆ లోనికి పోయినటువంటి యొక్క శ్వాసయే ఏమవుతుంది? రేషకమై ముక్కురంధ్రం కుండా రాకుండగా రేషకమై నాసికం ద్వారా రాకుండగా అది ఆపోస్థలం ఉండగా శబ్దరూపముగా బయటికి వస్తుందన్నమాట.